నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ దెబ్బకి టీటీడీ చైర్మన్ అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఆయన బిఆర్ నాయుడు గారు సారీ చెప్పనన్న ఆయన మళ్ళా పవన్ కళ్యాణ్ దీని గురించి చెప్పారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరిగింది? మనకు తెలుసు తిరుపతిలో స్టాంపీడ్ అంటాం, అదే తొక్కిసలాట జరిగింది. దాదాపు 2500 మంది పద్మావతి పార్క్ అనే ఒక పార్క్లో కూర్చోబెట్టారు వీళ్ళు. సో అక్కడ పక్కన రామనాయుడు స్కూల్ దగ్గర సెంటర్ ఉందన్నమాట, టోకన్ సెంటర్. మొత్తం 9 ఏరియాల్లో 90 సెంటర్ల పైన టోకన్ సెంటర్లు పెట్టారు. అది మామూలుగా 9వ తేదీ 5 గంటల మార్నింగ్ నుంచి వద్దాం అనుకుంటే వీళ్ళు 8వ తేదీ 10 గంటలకే వెళ్ళిపోయారు మార్నింగ్. అప్పటి నుంచి కూర్చోన్నారు వాళ్ళు. సో ఆ రోజు నైట్ 8:00కి సంఘటన జరిగింది. 6 మంది చనిపోయారు, దాదాపు 40 మందికి పైన గాయపడ్డారు. అక్కడ ఆ స్పాట్లో చనిపోయింది 5 మంది. శ్రీనివాసం అని ఇంకొక ప్లేస్లో ఇంకొక మహిళ చనిపోయింది. మొత్తంగా 6 మంది చనిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి చంద్రబాబు వెళ్ళారు, ఆయన నివేదిక తెప్పించుకున్నాడు. ఆయన కొంతమంది అంటే ఎస్పి సుబ్బారాయుడిని, తర్వాత గౌతమి జేఈఓ, ఆమె టీటీడీ జేఈఓ ఐఏఎస్ ఆఫీసర్, ఆమెను, శ్రీధర్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ టీటీడీ, వీళ్ళ ముగ్గురిని ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. అట్లాగే దీనికి ఇన్ఛార్జ్, ఆ సెంటర్కి ఇన్ఛార్జిగా ఉంటున్న ఇద్దరు, ఒకరు డిఎస్పి రమణ కుమార్ అనుకుంటా ఆయన పేరు, రమణ కుమార్, రెండవ వ్యక్తి హరినాథరెడ్డి. హరినాథరెడ్డి వచ్చి శ్రీవారి గోశాల, ఎస్వి గోశాలకి ఇన్ఛార్జి. ఆయన కూడా ఇక్కడ పెట్టున్నారు. వీళ్ళిద్దరు స్పాట్లో ఇన్ఛార్జీలు కాబట్టి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు చంద్రబాబు. అయితే అదే టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. ఆయన అందరినీ బాధితులను కలిశాడు. ఆయన చాలా ఆవేదనగా మాట్లాడాడు. ఎంత బాధపడుతున్నారు, వాళ్ళందరినీ కలిస్తే తెలుస్తుంది అని ఆయన వాళ్ళ బాధలకు కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి క్షమాపణ అడిగాడు. క్షమాపణ అడగడమే కాకుండా దీనికి బాధ్యులుగా ఉన్న శ్యామలరావు ఈవో బాధ్యులు, అట్లాగే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆయన బాధ్యులు, అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి అందరూ కూడా సారీలు చెప్పండి, మీరు ఒక్కసారి వీళ్ళని కలిస్తే తెలుస్తుంది వాళ్ళ బాధలు ఏంటో, మీరు క్షమించమని అడగాలి మీరు అనేది ఆయన చెప్పాడు. వాళ్ళని బాధ్యులుగా మాట్లాడాడు. ప్రధానంగా ఆయన బాధ్యులుగా మాట్లాడింది ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. వీళ్ళిద్దరిని ఆయన ప్రధానంగా బాధ్యులను చేశాడు. సారీ మాత్రం అందరూ చెప్పాలి, బిఆర్ నాయుడు కూడా చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశాడు ఓపెన్గానే. సో ఇప్పుడు ఏమైంది, బిఆర్ నాయుడుని సమావేశం ఏర్పాటు చేశాడు. సమావేశం ఏర్పాటు చేస్తే విలేకరులు అడిగారు, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పాడు కదండి, మీరు సారీ చెప్తారా అంటే, సారీ చెప్తే క్షమించమని అడిగితే పోయిన ప్రాణాలు వస్తాయా, క్షమించమని అడగడం ఇదేం తప్పేం కాదు, కానీ అడిగితే ఏమన్నా పోయిన ప్రాణాలు వస్తాయా, ఎవరో చెప్తే నేను ఎందుకు స్పందించాలి అన్నాడు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దాని తర్వాత మరి ఏమి జరిగిందో తెలియదు. పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ కూడా ఎక్కడో ఖచ్చితంగా చెప్పాల్సిందే సారీ అన్నాడు. సో ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ రెండో ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బేషరతుగా సారీ చెప్తున్నా అన్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఒక మెలుగు పెట్టాడు, బోర్డు తప్పు ఏమీ లేనప్పటికీ బేషరతుగా సారీ చెప్తున్నాను అన్నాడు. మరి ఎవరి తప్పు లేకపోతే ఎలా జరిగింది? బోర్డు తప్పు లేదన్నాడు. అంటే ఇక్కడ ఇంకొక మతలబు ఉంది. ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది. అదేంటంటే అధికారులదే తప్పని బోర్డు భావిస్తుంది. అధికారులదే తప్పని. ఎందుకంటే నిన్న బోర్డు సమావేశం జరిగింది. అక్కడ కూడా బోర్డు మెంబర్లందరూ అధికారుల మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. అట్లాగే చంద్రబాబు సమక్షంలోనే వీళ్ళిద్దరూ, అంటే బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, తర్వాత ఈవో శ్యామలరావు, ఇద్దరు గట్టిగా వాదించుకున్నారని ఆంధ్రజ్యోతి ఈనాడులోనే ఫ్రంట్ పేజీలో రాశారు. అంటే సమన్వయ లోపం క్లియర్గా కనిపిస్తుంది. ఏది అధికారులకి బోర్డు మెంబర్లకి. ఈ బోర్డు మెంబర్లని, బోర్డు డైరెక్టర్లేమో రాజకీయ నిర్ణయంతో పెడతారు, వీళ్ళేమో బ్యూరోక్రాటిక్ నిర్ణయం. ఫైనల్గా చంద్రబాబు నిర్ణయమే. ఈవో ఎవరు ఉండాలన్నా చంద్రబాబు అనుకోవాలి, బోర్డు చైర్మన్ ఎవరు ఉండాలన్నా పాలక మండలి చంద్రబాబు నిర్ణయమే. కానీ బ్యూరోక్రసీ, పొలిటికల్గా పెట్టిన బోర్డు, ఈ రెండింటి మధ్య సమన్వయం అయితే లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది.
అయితే ఇక్కడ మనం మేజర్ టాపిక్ ఏంటంటే అసలు ఆ, ఎవరు దీన్ని గవర్నమెంట్ నడుపుతున్నది ఎవరు? ఎప్పుడైనా కూడా కొన్ని ప్రెజర్ సిచ్యువేషన్, ఒక కీలకమైన సిచ్యువేషన్లో ఎవరి నిర్ణయాలు అమలవుతున్నాయి అనేది కానీ మనం అవును చూస్తే సార్. చాలా చోట్ల పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అమలవుతున్నాయి. మామూలుగా అయితే డే టు డే గవర్నమెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ అఫైర్స్ కావచ్చు, అపాయింట్మెంట్స్ కావచ్చు, కీ పోస్టులకి నామినేటెడ్ పోస్టులకి ఎవరిని పెట్టాలి, ఇవన్నీ కూడా లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు అనేది మనకు వస్తున్న వార్తలు. అంటే అపాయింట్మెంట్ అధికారులు ఎవరు ఉండాలి, ఎక్కడ ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా మేజర్గా లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ ఇది జనాలకు తెలుసు. పవన్ కళ్యాణ్ కాదు డిసిసివ్ ఫ్యాక్టరు, అంటే డిసిషన్ తీసుకుంటుండేది పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ అనేది జనాలకు తెలుసు. మేబీ దాన్ని కట్ చేయడానికా, లేకపోతే నేను అలో చేస్తున్నాను కాబట్టి లోకేష్ ఈ పని చేస్తున్నాడు, నేను అనుకుంటే నేనే సుప్రీం అని నిరూపించుకోవడానికా, లేకపోతే తన శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ పేరు పడిపోకూడదు అనుకోవడానికా, లేకపోతే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ తనను తాను ప్రమోట్ చేసుకుంటూ నేనే పవర్ఫుల్ అని చెప్పుకోవడానికా, ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో వచ్చి ఈ గవర్నమెంట్ని ఇరుకుని పెట్టే విధంగా కొన్ని మాటలు మాట్లాడడం కానీ, కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం చేసి తనకు అనుగుణంగా నిర్ణయాలు జరిగేట్టుగా చేసుకుంటున్నాడు. ఉమ్, అది ఫస్ట్ మనం చూస్తే వైసీపీ నాయకుల్ని కొంతమంది మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అన్న ఆగ్రహం వ్యక్తం చేసి సాక్షాత్తు హోంమంత్రి అనితని విమర్శించాడు. ఈ శాఖ నేను తీసుకుంటాను ఇట్లాగా కానీ ఉంటే అన్న స్థాయిలో మాట్లాడాడు. అవును సార్. దాంతో ఆమె వచ్చి పర్సనల్గా కలిసి ఆయన్ను క్షమాపణ అడిగి ఇమ్మీడియట్గా ఆయన చెప్పింది అమలయ్యేట్టుగా చూసుకున్నారు. సో అప్పుడు ఏమైంది అంటే నేను వదిలే వరకే మీరందరూ ఉంటారు, నేను టైట్ చేస్తే మీరందరూ నా దగ్గరికి రావాల్సిందే అన్న సిగ్నల్ పంపించగలిగాడు సక్సెస్ఫుల్గా. ఉమ్, రెండోది తిరుపతి లడ్డు విషయంలో కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చాడు. ఉమ్, ఆ, అవును సార్. కానీ దాన్ని మళ్ళీ హైజాక్ ఎవరు చేశారు? పవన్ కళ్యాణే చేశాడు. పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త పెట్టడం, సనాతన ధర్మానికి నేనే ఛాంపియన్ అన్నట్టుగా దేశవ్యాప్తంగా పేరు రావడం, ఇది ఏ స్థాయిలో వచ్చిందంటే చివరికి మహారాష్ట్రలో ఎన్నికల బీజేపీ కూటమి ఎన్నికల క్యాంపెయిన్కి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళింది. సో పవన్ కళ్యాణ్ అలా ఫోకస్ అయ్యాడు దేశవ్యాప్తంగా. సో ఆ రకంగా లడ్డు అంశం అనేది పవన్ కళ్యాణ్కి హెల్ప్ అయింది. మూడవది కాకినాడకి వెళ్ళి, నిజానికి ఆయన శాఖ కాదు, సంబంధం లేదు, కానీ అక్కడికి వెళ్ళిపోయి సీజ్ ద షిప్, అదేం సీజ్ ఇప్పటి వరకు కాలేదు, అది అవ్వదని అందరికీ తెలుసు. కానీ అదొక సింబాలిక్ అంటాం, దీన్ని ఆప్టిక్స్ అంటారు. రాజకీయాల్లో ఆప్టిక్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నీ ఇమేజ్ని ఎలా నువ్వు బిల్డప్ చేసుకుంటున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ని, అది ట్రెండ్ అయింది. సీజ్ ద షిప్ అనేది నేషనల్ వైడ్ ట్రెండ్ చేయగలిగారు. అవును సార్. అది ఇప్పుడు ఈ తిరుపతి దీంట్లో కూడా తన మాట చెల్లింది. అంటే బిఆర్ నాయుడు దగ్గర చంద్రబాబు సారీ చెప్పించలేకపోయాడు, పవన్ కళ్యాణ్ చెప్పించగలిగాడు. ఎందుకంటే బిఆర్ నాయుడిని అపాయింట్ చేసింది ఎవరు? లోకేష్. అంటే చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసింది, కానీ లోకేష్ పట్టుబట్టి ఆయన్ని చేర్పించాడనేది తెలుసు. అంటే లోకేష్ అపాయింట్ చేసిన చైర్మన్ దగ్గర పవన్ కళ్యాణ్ సారీగా చెప్పించడం అంటే లోకేష్ కంటే చంద్రబాబు కంటే నేను పవర్ఫుల్, నేను వదిలే వరకే వీళ్ళిద్దరు ఉంటారు, నేను దిగితే, అంటే హీరో దిగే వరకేరా మీరు అందరూ ఆడుతుంటారు, వన్స్ హీరో దిగితే అని సినిమా డైలాగులు ఎలాగ ఉంటాయో అలాగే ఉంది ఇది. ఇప్పుడు చూడండి, నిజానికి ఇతనికి ఏమీ సంబంధం లేదు. ఇతను డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు, దానికి ఏ రకమైన సపరేట్ హక్కులు లేవు. ఇతను ఒక మంత్రిగా ఉన్న ఏ మంత్రిలో అక్కడికి వెళ్ళి హంగామా చేయలే. కానీ ఈయన ఎందుకు వెళ్ళాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఓకే, ఈయన ఒక ఇంపార్టెంట్ లీడర్ కాబట్టి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన సారీ చెప్పొచ్చు, తప్పులేదు. ఆయన అనుకున్నాడు వేరే వాళ్ళు సారీ చెప్పని, డిప్యూటీ చైర్మన్ చెప్పాలని ఈయనెవరు నిర్దేశించడానికి ఓపెన్గా, అది కూడా ఆయన చెప్పాల్సింది ఎవరికి? ఆయనకి చెప్పాలి, చంద్రబాబు. మామూలుగా చంద్రబాబు ఇట్లాంటి డిజాస్టర్లు కొన్ని వేలు చూశాడు. సో ఆయన ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాడు, నివేదిక తెప్పించుకున్నాడు, ఎవరి సమస్యను అందరితో మీట్ అయ్యాడు, దాంట్లో ఇమీడియట్ చర్యలు ఏం తీసుకున్నాడు, దాని తర్వాత దీని మీద
విచారణకు ఆదేశించాడు. విచారణలో ఒకవేళ బిఆర్ నాయుడు తప్పని తేలితే ఆయన తీసేస్తారు బిఆర్ నాయుడు. చంద్రబాబు ఒక మెథడ్ అంటే రెగ్యులర్గా జరిగే మెథడ్ ప్రకారం వెళ్తున్నాడు. ఇతను దాన్ని కూడా హైజాక్ చేసి బిఆర్ నాయుడు దగ్గర సారీ చెప్పించాడు. అంటే బిఆర్ నాయుడు ఫస్ట్ నేను చెప్పను, చెప్పినా వస్తాయా ప్రాణాలు, ఎవరో చెప్తే నేనెందుకు స్పందించాలి అని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్తే నేనెందుకు స్పందించాలి అన్న వ్యక్తి తర్వాత అన్నీ మింగుకొని